కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన నామమున మరణాతా మరణాతా మరణాతా. రైట్, అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల, దేవుని కృప వలన అందరూ క్షేమంగా ఉన్నారా? రైట్, ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క మహాకృపను బట్టి, మహాదయను బట్టి మరొకసారి ఆయన పునరుత్థాన విద్యా సాన్నిధ్యంలో ఏడాదిలోని ఈ 9వ మాసంలో ఆఖరి ఆదివారం ఆయన దివ్యమైన సన్నిధిలో, సన్నిధిలో మందిరంలో సమకూడటానికి, నిలిచి ఉండడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనందరం కృతజ్ఞత హృదయం కలిగి ఆయన మాట్లాడగోరుతున్న మాటలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము, పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని పఠించుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చాలు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మన వెనుకలో దీవించి వాక్యానుభవమునకు మన ఆత్మీయతను హెచ్చించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావనామానికి వందనాలు, కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు, నుతులు, ప్రడుతులయ్యా. మీ మహాకృపను బట్టి, మహాదయను బట్టి మరొకసారి మీ పరిశుద్ధ పునరుత్థాన సాన్నిధ్యంలో సమకూడటానికి మాకు సహాయం చేశారు. అందుకు వందనాలు ప్రభు. నీతి అనగా మిమ్మల్ని నమ్మటము, మీ మాట చొప్పునే నడవటము అని మాకు గత వారాలుగా నేర్పిస్తూ వస్తుందా? ఆ నీవు నేర్పించిన మాటలను ఉన్న గ్రహింపును బట్టి నీ పిల్లలైన వారు నీ పరిశుద్ధ ఆలయములకు వచ్చి సమకూడగా వారందరిని బట్టి నీకు ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తుందని ప్రభు. ఈ దినము మీ మాటలు మేము వినగోరుచుండగా మందరితో కూడా మీరే మాట్లాడండి. మేము నీలో నిలిచి ఫలించేటట్లుగా, మా ఫలాలు నిలిచి ఉండేటట్లుగా మాతో మాట్లాడండి ప్రభు. కొండపైన నీ శిష్యులతో మీరు మాట్లాడారు, మేడగదిలో నీ శిష్యులతో మీరు మాట్లాడారు. ఈ దినము నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో సమకూడిన మా అందరితో కూడా మీరు మాట్లాడి మిమ్మల్ని సంతోష పెట్టగలిగేటట్లుగా, మిమ్మల్ని ఆనంద పెట్టగలిగేటట్లుగా, మీకు మహిమ కలిగించగలిగేటట్లుగా, మీ కుమారుడైన క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క సమరూపములోనికి మేము మార్పు చెందగలిగేటట్లుగా, వధువు అంతస్తుకి మేము ఆయత్తపడగలిగేటట్లుగా మందరితో మాట్లాడి మహిమ పొందమని మహిమ బోధకుడుగా మా మధ్య సంచరించుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమగల నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రాణప్రియుడు, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున ఆయన యొక్క మహిమాన్వితమైన నీతి సాన్నిధ్యమైన సమకూడిన ప్రియులగా ఆయన నీతి కిరణములను మీపై ప్రకాశింపచేసి మీలో ఉన్న సకల పాపపు బలహీనతలన్నిటినీ పరిహరింపచేసి ఆయన నీతిగా మిమ్మల్ని మార్చి మేఘమెక్కించును గాక. ఆమేన్. రైట్, మరొకసారి మీ అందరికీ మరణాత మరణాత, అందరికీ మరణాత. సరే, ఈరోజు మన వాక్య ధ్యానాంశం మీకు గత వారాల్లో చెప్తూ వస్తున్నట్లుగానే ఈ వారం కూడా మన ధ్యానం ఏంటంటే నీతిమంతునిగా జీవిస్తే. ఏం చెప్పండి? ఏమైంది? వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడిగా జీవిస్తే ఏం జరిగింది? మీకు ఒక 4 చెప్పాను. మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా జీవిస్తే నీ నివాసము దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీవు నడిచే మార్గాలు తేజరిల్లా చేస్తాడు. నీవు అనుకున్నవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పోయిన వారం చెప్పుకున్నాము, అదేంటిది? నిత్యము నిలిచి ఉండే
స్థిరమైన కట్టడంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మనము దేవుని ఎదుట నీతిగా. మరి నీతి అంటే ఏంటి? ఇది కూడా మీకు చెప్పాను. నీతి అనగా దేవుని నమ్మటం, అలాగే ఆ దేవుని యొక్క మాట చొప్పున చేయటం, జీవించటం, నడుచుకోవటం, బ్రతకటం. దేవుని ఎదుట మనం నీతిగా జీవించటం అంటే అదృశ్యుడైన దేవుణ్ణి మనం విశ్వసించటం. దేవుడు ఉన్నాడు అని విశ్వాసం ఉంచటమే నీతి. రెండవది, ఆ విశ్వాసం ఉంచిన దేవుడు ఏం చేయమన్నాడో అలాగూ చేయటం. వాక్యం ఏం చెప్పింది? ఇందాకనే మనం ఆదివారం ఆరాధన క్రమంలో జరిగించుకున్నాం. నాలో పాపములను కొన్నవాడు మోసములో పడిపోవును. అంతేనా? ఇంకేం చెప్పుకున్నాం? నేను పాపము చేయలేదు అని చెప్పుకునేలా దేవుని అబద్ధకునిగా చేయవారు వద్దు. అయితే మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో. ఇవన్నీ ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పారు. ప్రభు చెప్పిన ప్రకారం మనం చేసినప్పుడు ప్రభు ఎదుట ఏమవుతాము? నీతిమంతులం అవుతాము. ప్రభు చెప్పినట్టు చేయకపోతే అనీతిమంతులం అవుతాము. అందుకే బైబిల్ విషయం బిడ్డలుగా దేవుని సంతోష పెట్ట వరుసలో దేవుని ఎదుట నీతి కలిగి మనం జీవించాలంటే ఈ రెండు పనులు మనం చేయాలి. ఒకటి, దేవుణ్ణి నమ్మటం. రెండవది, ఆయన మాట ప్రకారం నడవటం. ఇది ఒక చెప్పాను. రెండవది కూడా నీతి అంటే ఏం చెప్పాను? దేవుడితో మనకు సత్సంబంధం కలిగి ఉండటం, మన చుట్టూ ఉన్న మనుషులతో కూడా సత్సంబంధం కలిగి ఉండటం. మూడవది, మన మనస్సాక్షితో కూడా మంచి సంబంధం కలిగి ఉండడం కూడా ఏంటి? నీతి. ఏం చెప్పుకున్నాం? దేవుడితో సరైన సంబంధం, మంచి సంబంధం, సమాధానకరమైన సంబంధం దేవుడితో. రెండవది, మన చుట్టూ ఉన్న మనుషులతో కూడా మనకేముండాలి? సరైన సంబంధం ఉండాలి. మూడవది, మన మనస్సాక్షితో కూడా ఏముండాలి? సరైన సంబంధం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును కాక. ఈరోజు నేను మూడవ డెఫినేషన్ కూడా నీతికి మీకు చెప్తాను. అదేంటంటే దేవునిలో నిలిచి ఉండటము దైవ నీతి. ఏంటి? దేవుని క్రమాలలో, దేవుని చిత్తములో, దేవుని యొక్క మాటలలో నిలిచి ఉండడం కూడా ఏంటి? దైవ నీతి. దేవునిలో, దేవుని ప్రేమలో, దేవుని క్రమములలో, దేవుని చిత్తములో నిలిచి ఉండడం కూడా చెప్పరే దైవ నీతి. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుని ప్రేమలో, దేవుని క్రమములలో, దేవుని కట్టడలలో, దేవుని చిత్తములో నిలిచి ఉండటం ఏంటట? దైవ నీతికి సాధనం, దైవ నీతికి ఆధారం. ఈరోజు ఐదవ మేలు నేను చెప్తాను. మనం నీతిమంతులుగా జీవిస్తే అంటే దేవుడిలో నిలిస్తే, దేవుని మాటల్లో నిలిస్తే, దేవుని ప్రేమలో నిలిస్తే, దేవుని క్రమాల్లో నిలిస్తే జరిగే ఐదవ లాభం ఏంటంటే, ఐదవ ప్రయోజనం ఏంటంటే చిగురాకులాగా మనం వృద్ధి చెందుతాము. ఏంటి కదా? 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది చూడండి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. దేవుడికి మహిమ కలుగును కాక. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాశనమైపోవటం ఇష్టమా,
చిగురాకులాగా వృద్ధి చెందడం ఇష్టమా? ప్రభువు నమ్ముకున్నది మనం నాశనం అయిపోవడానిక, నాశనం తప్పించుకోవడానిక? నాశనం అయిపోవడానిక, చిగురాకులాగా వృద్ధి చెందడానిక? ఎవరు చిగురాకులాగా వృద్ధి చెందుతారట? నీతిమంతులు అని వాక్యం చెప్పింది. నీతిమంతులు అంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుని మాట ప్రకారం నడిచేవారు. నీతిమంతులు అంటే దేవుని ప్రేమలో నిలిచి ఉండేవాడు, దేవుని క్రమములలో నిలిచి ఉండేవాడు, దేవుని కట్టడలో నిలిచి ఉండేవాడు, దేవుని ఇష్టములో నిలిచి ఉండేవాళ్ళు ఏమవుతారట? చిగురాకులాగా చెప్పరే వృద్ధి చెందుతాడు. దేవుడికే మహిమ కలుగును కాక, ప్రభువుకే మహిమ కలుగును కాక. చిగురాకులాగా వృద్ధి చెందడానికి మనం ఎలా జీవించాలట? దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించాలి. యేసయ్య దగ్గరగా వచ్చింది ఎందుకు? మనం అది చిగురాకులాగా వృద్ధి చెందడానికి. ఆ వృద్ధి చెందాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఓకేనా? ఏంటి నీతి అంటే? నేను చెప్పిన మాటలన్నీ మీకు గుర్తుకు రావాలి. దేవుడిని నమ్మటం, ఆయన ప్రకారం నడవటం, దేవుడితో సరైన సంబంధం, మనుషులతో సరైన సంబంధం, మనస్సాక్షితో సరైన సంబంధం, అలాగే దేవుని ప్రేమలో, దేవుని క్రమములో, దేవుని చిత్తములో నిలిచి ఉండటం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలా ఉంటే నాకు ఎలాగయ్యా జీవితం? నేను నీతిగా ఉంటే నాకు ఎలా జీవితం? నీతికి ఆపోజిట్ ఏంటి? అనీతి, అవినీతి. పోయిన వారం నీతికి ఒక వ్యతిరేకమైంది చెప్పారు. అదేంటిది? భక్తిహీనత. భక్తిహీనత జ్ఞాపకంలో పోయిన వారం మనం నీతిగా ఉండకుండా చేసేది ఏంటంటే భక్తిహీనత. దాని వల్ల వచ్చే నష్టాలు కూడా పోయిన వారం చెప్పారు. భక్తిహీనుడు ఏమైపోతాడు? కనపడకుండా పోతాడు. ఎంత వెతికినా కనపడకుండా పోతాడు. ఇంకో క్రమంలో బాగానే పెరుగుతాడు, కానీ ఒకరోజు వచ్చేసరికి అసలు ఆ జాడ కూడా లేకుండా పోతాడు. ఎవడు? భక్తిహీనుడు. మరి నీతిమంతుడైతే నిత్యము నిలిచి ఉండే స్థిరమైన కట్టడంగా వానొచ్చినా, వరదొచ్చినా, సుడిగాలు వచ్చినా నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిలిచే ఉంటాడు. దానికి 3 కారణాలు కూడా చెప్పాడు. దేవుడి మీద తన పునాది వేసుకుంటాడు. తనకు ఆధారం దేవుడు. ఈరోజు నీతికి ఆటంకం ఏంటో తెలుసా? ధనము. ఇది నీతిగా ఉండకుండా ఈ లోకంలో మనకు అడ్డుపడేది ఏంటంటే ధనం. ధనం అనండి, ధనం. నీతి అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అన్నాం. దేవుణ్ణి నమ్ముకోకుండా అడ్డుపడేది ఏంటో తెలుసా? ధనం. నీతి అంటే దేవుడి మాట ప్రకారం చేయటం అన్నాం. దేవుడి మాట ప్రకారం చేయకుండా కూడా అడ్డుపడేది ఏంటో తెలుసా? ధనం. దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండటం నీతి అన్నాం. దేవుడితో సరైన సంబంధం లేకుండా చేసేది ఏంటో తెలుసా? ధనం. మనుషులతో సరైన సంబంధం కలిగి ఉండటం నీతి అన్నా. మరి మనుషులతో కూడా సరైన సంబంధం లేకుండా చేసేది ఏంటో కూడా తెలుసా? ధనం. మనస్సాక్షితో సరైన సంబంధం కలిగి ఉండడం నీతి అన్నాం. మనస్సాక్షితో కూడా సరైన సంబంధం లేకుండా చేసేది ఏంటో కూడా తెలుసా? ధనం. దేవుని ప్రేమలో నిలిచి ఉండడం నీతి అన్నా. కానీ దేవుడిని ప్రేమించకుండా చేసేది ఏంటో తెలుసా? ధనం. దేవుని క్రమాల ప్రకారం క్రమాల్లో నిలిచేది నీతి అన్నా. కానీ దేవుడి క్రమాల్లో నిలవకుండా చేసేది ఏంటో తెలుసా? ధనం. దేవుని యొక్క చిత్తం మీద నిలిచి ఉండడం నీతి అన్నా.
కానీ దైవ చిత్తం మీద నిలవకుండా చేసేదేటో తెలుసా? ధనం. కాబట్టి ఈ మాటలు మీరు కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ధనం ఏం చేసింది? దేవుని ఎదుట మనం నీతిగా ఉండకుండా చేసింది. ధనం ఏం చేసింది? మనల్ని దేవుడికి దూరం. నిజమేనంటారా? నిజమేనంటారా? ఒకసారి నిజమో కాదో వాక్యాన్ని చూద్దాం, వాక్యాన్ని పరిశీలన చేద్దాం. సరేనా? చదువుకున్న వాక్యంలో 28వ వచనంలో మొదటి భాగంలో ఏముంది? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఈరోజు అన్యాయాలు కానివ్వండి, దోపిడీలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, ఇలాంటివన్నీ జరగడానికి కారణం ధనం. కన్న బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేకపోవడానికి కారణం, దేవాలయంలో విశ్వాసం లేకుండా పోవడానికి కారణం, క్రమాన్ని తప్పి అక్రమంగా బ్రతకడానికి కారణం చెప్పరే ధనం. ధనం ధనం. చూడండి, వాక్యం చెప్పింది ధనమును ప్రేమించేవాడు ఏమైపోతాడట? అదే ప్రేమించడం అంటే నమ్మటం. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ఎలా పాడైపోతాడు? ఒకసారి వాక్యంలో చూద్దాం రండి. కీర్తన గ్రంథం 52వ కీర్తన 7వ వచనం, 5 నుంచి 7 వచనాలు ఒకసారి చదువుకుందాం. 52వ దావీదు కీర్తన. దేవుని తనకు జగముగా నుంచుకున్న తన ధనవృద్ధి యందు నమ్మిక ఉంచి దేవుడిని తనకు దుర్గముగా ఉంచుకొనని వాడు ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనొచ్చు వారిని చూసి నవ్వుదురు. చూడండి, ఇక్కడ ఒక మనిషి కనపడుతున్నాడు. ఎటువంటి మనిషి ఇతను? దేవుని తనకు దుర్గముగా ఎంచుకోడంట. దుర్గము అంటే కోట, కొండ, నా శైలం అని భక్తుడు దాగేదంటాడే. నా తాగు చోటు, నా ఎత్తైన కోట. దుర్గము అంటే ఎత్తైన కోట. అక్కడికి ఈ అబ్బాయి అంటే సురక్షితంగా ఉంటాను నేను. కానీ ఇక్కడ ఉన్నవాడు ఎలా ఉన్నాడు? దేవుడు తనకు దుర్గము అనుకోవట్లేదట. మరి దేని మీద నమ్మకం? అతనికి తాను కలిగి ఉన్న ధనం మీద నమ్మకం. ధనం. అటువంటి వాటి గురించి ఏం చెప్తున్నాడు అక్కడ? 7వ వచనం. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనముల సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనొచ్చు వారిని చూసి నవ్వెదరు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎటువంటి వాడు? తన ధనమును బట్టి దేవుడి మీద నమ్మకమా, ధనం మీద నమ్మకమా? ఏమవుతాడు? 10వ వచనం చూడండి. 1, అతడు నవ్వులు పాలవుతాడు. అలాగే 62:10 బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుడి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. ఇక్కడ 3 పదాలు వాడాడు. మొదటి పదం ఏంటి? బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి. ఏంటి బలాత్కారం మీద నమ్మిక ఉంచడం అంటే? లంచం. లంచం అది సహజంగా వచ్చేదా, బలవంతంగా వచ్చేదా? సహజంగా వచ్చేదేమో జీతం. నెలకు 2,000, 5,000, 10,000, 15,000, 20,000, 30,000, 50,000. అది నీ కష్టానికి వచ్చే ప్రతిఫలం. నీ నీతిగా నువ్వు చేసిన ఉద్యోగానికి నీకు వచ్చే జీతం. బలాత్కారం అంటే ఏంటి? బల కింద చేపెట్టడం. ఇక ఎంత వస్తాయి? నువ్వు ఎంత కష్టపడితే వచ్చేది 30,000, కానీ బల కింద చేపెడితే వచ్చేది 3 లక్షలు. నేనే టీవీలో చూపిస్తున్నారు. పొంగిలికి
పేరు మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. ఆయన మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరావు. అన్ని కట్ల గుట్టలేనంట. ఏంటి ఇంటిని ఈడీ వాళ్ళు సోదా చేస్తుంటే ఇంట్లో ఏం దొరుకుతున్నాయి, అన్ని కట్ల గుట్టలేనంట. 3-4 డబ్బులు లెక్క పెట్టే మిషన్లే ఉన్నాయండి ఆయన ఇంట్లో, బ్యాంకులు కాదు ఇంట్లో. పొంగిరెడ్డి శ్రీనివాసరావు గారని ఆయన మంత్రి, తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ లీడర్. 3 వాచీలు 8 కోట్లు ఏమో ఉన్నాయి పెట్టుకున్నాడంట వాళ్ళ కొడుకు. అందువల్ల వాళ్ళ నాన్న మీద అనుమానం వచ్చి రైట్ చేశారు. ఇది చేస్తే అన్ని ఇంట్లో కట్ల ఇంకోట్లో. సరే, అది వేరే విషయం. నేను ఎందుకు ఇక్కడ వచ్చానంటే అక్కడ ప్రభు అని ఏం రాయించారు 10వ వచనంలో, బలాత్కారం యందు నమ్మిక ఉంచొద్దు. మరి దేని మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు నీతిగా ఉండు. వచ్చేది 30 రూపాయలైనా 300 అయినా 3000 అయినా అది నీకు జీవాధారం అయింది. కానీ బలాత్కారం యందు నమ్మకం ఉంచామనుకో లంచం, ధనం ఏం చేసింది? పాడైపోతాడు. ఒకటి లంచం. బలాత్కారం అంటే అదే, గేద 2 లీటర్లే పాలిచ్చింది, మనం 4 లీటర్లు చేసామనుకోండి, అది కూడా ఏంటి? అది కూడా బలాత్కారమే. బలాత్కారం అంటే సాధారణంగా వచ్చేది కాకుండా అదనంగా కలిపేదాన్ని ఏమంటారు? తర్వాత చదువు, 2వ చదవండి. దోచుకోవడం అంటే ఏంటి? దొంగతనం. దోచుకోవడం అంటే దొంగతనం, అంతే కదా. మొన్న మనకు ఇసుక వరద వచ్చింది, ఇప్పుడు ఇసుక దొరకదు. మనం 500కే వేసుకుంటాం బహుశా ట్రక్కు. ఇప్పుడు 50,000 అంటే ఏంటిది? 500కి మనం ట్రక్ వేసుకున్నాం, ఇవాళ ఇసుక దొరకట్లేదు కాబట్టి 50,000 అంటే దోచుకోవటం. ఎదుటి వారిని దోచుకోవటం, దర్జాగా దోచుకోవటం. తప్పేముంది? నాది నీకు ఇస్తున్నా బాబు, 500 వేసుకో, కాదు నాకు ఎంత కావాలి? 50,000 కావాలి. లేదంటే లేదు. దోచుకోవటం, బలాత్కారం, దోచుకోవటం. దేనికోసం? బలాత్కారం దేనికోసం? ధనం కోసం. దోచుకోవటం దేనికోసం? తప్పే, డబ్బు కోసమే, ధనం కోసమే. ధనం మీద నమ్మకం ఉండి నీతి మార్గం తప్పటం, ధనం మీద నమ్మకం ఉంచి నీతి మార్గం తప్పి దోచుకోవటం. 3వది ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనం పెరిగింది, పెరిగే కొద్దీ ఏం చేయొద్దు అంటున్నాడు? జీతం పెరిగింది, ఏం చేయొద్దు? అలాగే పంట బాగా పండింది, ధనం పెరిగే కొద్దీ ఏం చేయొద్దు? అతిశయపడొద్దు, అంటే ఆనందించొద్దు, సంతోషించొద్దు, అంటే దాన్ని బట్టి గర్వపడొద్దు. ఎందుకని? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చదువు 10వ వచనం. రైట్. కాబట్టి మొదటిగా ఏం చెప్పుకున్నాం? అది నిన్ను నవ్వులు పాలు చేసిద్ది. నేను చూసి అందరూ ఏమవుతారు? నవ్వుకుంటారు. తర్వాత ధనం ఏం చేసేది? బలవంతం చేసేటట్టు చేసేది, దోచుకునేటట్టు చేసేది. కాబట్టి ఆ దోచుకునే పద్ధతి, ఆ బలవంతం చేసే పద్ధతి ధనం మీద ఆశ వల్ల నీకు కలిగింది. కాబట్టి నీతి తప్పి అనీతిలోకి తీసుకువెళ్తుంది. వద్దు. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత మనం చూస్తే 52వ మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 24. ప్రభువే స్వయంగా చెప్తాడు ఇక్కడ. 10:24 మార్కు సువార్త. ఆయన మాటలకు యేసయ్య చెప్తున్నాడు, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది వెచ్చము గుండా దూరుట. చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని?
ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. దానికంటే కూడా తేలికైంది ఏదో తెలుసా? కొట్టేశ్వరండి, సూది తెచ్చడంలో కూడా ఈ ఒంటి వెళ్ళిపోతుంది. సూది తెచ్చి ఎంత తలకాయ, సూది తలకాయ, దాంట్లో నుంచి ఒంటి వెళ్ళిపోద్దంట. కానీ అంటే దాని భావం ఏంటి? వాస్తవానికి ఎరదో, అదొక ఇడియం అన్నమాట, ఎరదో. కానీ ప్రభువా చెప్తున్నారు స్వయంగా, సూది పెంచుల నుంచి ఒంటి వెళ్ళడమే తేలిక. దేనికంటే ఒక ధనాన్ని ప్రేమించిన వాడు పరలోకానికి వెళ్ళడం కంటే. మీరు ఈ మాటలు గ్రాంటెడ్ గా తీసుకోవాలి. యేసయ్య మాటలు, బలాత్కారం దోచుకోవటాన్ని బట్టి నీ ధనం పెరిగింది. 30,000 జీతం 3 లక్షలు అయ్యింది. ఇప్పుడు డబ్బు పెరిగిందని చెప్పి దాని మీద నీ మనసు లక్ష్యం పెట్టావనుకో, ఆ లక్ష్యం పెట్టిన నీ స్థితి ఏమైంది? ఇదిగో నువ్వు పరలోకానికి వెళ్ళవు. ధనం ఎంత ఎక్కువైతే నువ్వంత పరలోకానికి దూరం అవుతున్నావు. ధనం ఎంత వృద్ధి అయితే నువ్వంతగా దేవుడికి దూరం అవుతున్నావు. నీ ధనం ఎంత పెరిగితే నీ విశ్వాసం అంత దూరం అయిపోతుంది నీకు అని నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ధనం ఏం చేయదు, ధనవంతులు ఏం కాలేరు. ఎందుకని చెప్పండి? ఎందుకని పరలోకంలోకి వెళ్ళలేరు ధనవంతులు? వారి నమ్మకం దేవుడి మీద కంటే కూడా దాని మీదే ఎక్కువ వారి నమ్మకం ఉండదు కాబట్టి. అంటే ఇప్పుడు నీతిమంతులు అవుతున్నారా, అనీతిమంతులు అవుతున్నారా? రైట్. ఇంకొంచెం ప్రభు చెప్పారు అక్కడే చూడండి. లోకాసు వార్త 12:15 కూడా చెప్పారు. 12:15 లోకాసు వార్తలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోకమునకు జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. యేసయ్య చెప్తున్న మాట ఇది కూడా మీరు గ్రాంటెడ్ గా తీసుకోండి. ఏమి చెప్తున్నాడు? పిసినారితనం. పిసినారితనం తెలుసా? పిసినారులు అంటారు. పిసినారితనం వల్ల సొమ్ములు ఏమవుతాయి? ఎక్కువతో ఉంటాయి. వాళ్ళు కూరలు కోరు, అన్నం తినరు, కానికేయరు, చందా ఎవరు, ఎవరు ఏ ఖర్చు పెట్టరు. వాటిని వాళ్ళు ఏం చేసుకుంటా ఉంటారు? కూడబెట్టుకో ఉంటుంటారు. కూడబెట్టుకునే కొద్ది సొమ్ములు ఏమవుతా ఉంటాయి? ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకటి కలిగి పెరుగుట అది వారి జీవమునకు మూలము కాదు. ఏమంటున్నాడు? వారి జీవమునకు మూలం. యేసయ్య చెప్పిన మాట ఇది, లోక సామెత కాదు. మన దేవుడు చెప్తున్నాడు, నీకు డబ్బు పెరుగుతుంది అంటే అది నీ జీవానికి మూలం ఏం కాదు. మనందరూ ఏమనుకుంటాం? ఆహా, ఇక నాకు చాలు, 3 అయినాయి, 3 లక్షలు 3 లక్షలు అయినాయి, 6 లక్షలు అయినాయి, ఇక నేను గమ్మగా బతికేస్తా. నిజమే. కానీ వాక్యం ఏమంటుంది? నీ డబ్బులు పెరగటం నీ జీవానికి అది మూలం. నీ పిసినారితనం వల్ల నీ డబ్బులు పెరుగుతాయి. పిసినారితనానికి ఆధారం ఏంటి? ధనం మీద నీ ప్రేమ, ధనం మీద నీకున్న నమ్మకం, ధనం మీద నీ ఆశ. ఎవరి మీద కంటే? దేవుడి మీద కంటే. కాబట్టి నీ ధనం అలా పెరిగిందంటే అది నీకు జీవముకు ఆధారం కాదు. గుర్తుపెట్టుకోవాలి. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? అక్కడ చదువుకున్నాం కదా 11:28 ధనమును నమ్ముకున్నవాడు నాశనమైపోవును, నీతిమంతుడు చిగురాకువలే. అంటే నీతికి ఆటంకం ఏంటి ఇక్కడ? ధనం. కాబట్టి ఈరోజు మీరు సంబంధాలు చూడండి, బంధాలు చూడండి. బంధాలు సంబంధాలు అంటే ఏంటి? కొడుకుని తండ్రిని, కూతుర్ని తల్లిని మీరు చూడండి, అన్నని చెల్లిని మీరు చూడండి, సంఘాన్ని సంఘ బిడ్డల్ని చూడండి. ఈరోజు ఎక్కడక్కడ ఏంటన్ని అంటే దానికి కారణం ఒక కడుపును బిడ్డలు 20 ఏళ్ళు కలిసి ఉంటారు. ఆ తర్వాత 20 ఏళ్ల దాకా తల్లిదండ్రులతో సంబంధం బాగుంటది, అన్నదమ్ములతో సంబంధం బాగుంటది, మందిరంతో సంబంధం బాగుంటది, దేవుడితో కూడా సంబంధం బాగుంటది. 20 ఏళ్ళు దాటి పెళ్ళైన తర్వాత
ఏమొచ్చిందంటారు మధ్యలోకి? ధనం. ధనం ధనం ఏం చేసింది ఇది? అది ధనం ఏం చేస్తామంటే, నేను అమ్మా నాన్నలు అన్నదమ్ములు విడదీస్తాను, తల్లి బిడ్డలను విడదీస్తాను, అక్క చెల్లెలను అందట. రూపాయి నేను ఏం చేస్తామంటే నేను ఏం చేస్తాను? దేవుడిని విశ్వాసం కూడా వేరు చేసేదేంటి? అందుకే ప్రభు మనం చెప్తున్నాడు, మీరు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీరు ఏం తప్పదు, నా మీద మీరు నిలుచుంటే, నాలో మీరు నిలుచుంటే బలాత్కారానికి చోటు ఉండదు, బలవంతానికి చోటు ఉండదు, దుర్మార్గానికి చోటు ఉండదు, పిసినారితనానికి చోటు ఉండదు, ధనమైందే లక్ష్య పెట్టే పరిస్థితి. దేవుడి నీతి ఏం చేసింది మనల్ని? చెప్పరే, 2 లీటర్ పాలని 4 లీటర్లు చేయనివ్వదు. దేవుడి నీతి ఏం చేసింది మనల్ని? 30,000 రూపాయల జీతంతోనే సంతృప్తిగా ఉండనిచ్చింది. 3 లక్షల జీతం కోసం బలకేద చెయ్యి పెట్టనివ్వదు. దేవుడి నీతి ఏం చేసింది మనల్ని? అమ్మా నాన్న మనకి ఏమీ ఇవ్వకపోయినా మన కన్నారే ఆ పేగు బంధాన్ని, ఆ పేగు బంధం ఉండదే, నవమాసాలు మోసిన పేగు బంధం, ఆ పేగు బంధాన్ని జ్ఞాపకం చేసి అమ్మకి మనల దూరం, నాన్నకి మనల దూరం. ఏంటిది? దైవ నీతి. దేవుడి నీతి ఏం చేసిందంటే సరైన బంధాన్ని మన వారితో ఉంచింది, మన తల్లిదండ్రులతో ఉంచింది, మన రక్త సంబంధులతో ఉంచింది. దేవుడి నీతి ఉన్నప్పుడే. ఆ నీతి లేకపోతే నాకేం పెట్టావు, నాకేమి ఇచ్చావు, నువ్వు నన్ను చూసావా, ఆడనే చూసావు, దాన్నే చూసావు, దీనికే ఇచ్చావు, దానికే ఇచ్చావు అంటారు. అట్లాగే దేవుడి నీతి ఏం చేసింది? దేవుని ఎదుట మనల్ని దొంగలుగా ఉండకుండా చేసింది. అంటే ఏంటి? దేవుడి నీతి దశంభాగం ఎరగొట్టకుండా చెప్పరే. దేవుడి నీతి కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుట మనం దొంగలుగా ఉండలేం. ఎందుకని? పిసినారితనం అంటే అదే. దేవుడికి ఇవ్వవలసిన సొమ్ము దేవుడికి ఇవ్వకుండా మన ఇంట్లో పెట్టుకోలేం. డబ్బు పెరిగింది కదా, ఇవ్వకుండా ఉంటే డబ్బు ఏమైంది? పెరిగింది కదా. పెరిగిన డబ్బు ఏం చేయదు? నీకు నిత్య జీవం ఇవ్వదు. ఎందుకనంటే నీ పిసినారితనం దేవుని ముందు ఎలా ఉంచబెడతా? నేను దొంగగా నిలబెట్టింది. అదే దేవుడి నీతి ఉంటే దశంభాగం దొంగలేవనివ్వదు, దేవుడికి ఇవ్వవలసిన కానుక దొంగలేవనివ్వదు, దేవుడికి చెందవలసిన ఏ రూపాయిని నువ్వు దొంగిలించేటట్టు పేదవాడికి ఇవ్వకుండా చెప్పే. దేవుడి నీతి ఓ పేదవాడు ఎదురుగా వస్తే నువ్వు ఇవ్వకుండా ఉండలేవు. దేవుడి నీతి లేకపోతే ధనం ఏం చేసేది? ఎక్కడికక్కడ మనల్ని పడేసేది. అందుకే దేవుని బిడ్డలు మనం దేవుణ్ణి మనకు దుర్గంగా ఎంచుకోవాలి కానీ ధనాన్ని కదండి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వాణిలో నేను ఆనందించువాడని యెహోవా. కొద్దిగా ఈ మాట మీ గుడ్ల మీద రాసుకెళ్ళాలండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. దేవుడు దేని యందు ఆనందిస్తాడట? దేవుడు దేని యందు సంతోషిస్తాడట? దేవుణ్ణి బట్టి అతిశయించినప్పుడు, దేవుణ్ణి బట్టి ఉల్లసించినప్పుడు, దేవుని బట్టి ఆనందించినప్పుడు. కానీ ధనం ఏం చేసేది?
ధనం ఏం చేసేది? ధనం ఏం చేసేది? దేవుడే యందు ఆనందింపచేయదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? గొప్ప చేసే దాని గురించి చెప్తున్నాడు. సహజంగా మనం దేని గొప్ప చేస్తామంట. ఒకటి, ఈరోజు చాలా మంది వారి అతిశయం ఒకటి, తమ కులాన్ని బట్టి గొప్పగా చెప్పుకుంటారు. 10 మందిలో మీ కులం చెప్పండి అంటే మాది పెద్ద కులం, అగ్ర కులం, నిష్ట కులం, సనాతన కులం, ఈ కులం గురించి చెప్పుకుంటారు గొప్పగా. ఆ కులం గురించి చెప్పుకునేటప్పుడు ఒళ్ళు పొంగిద్ది. తర్వాత కొంతమంది వాళ్ళ మతం గురించి కూడా చెప్పుకుంటారు, మతాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళకున్న నైపుణ్యాల గురించి చెప్పుకుంటారు. నేను పలానా చదువుకున్నాను, ఎంబీబీఎస్ చదివాను, ఎండీ చేశాను, నాకు ఆ తల అవుతుంది, నాకు ఈ తల అవుతుంది, బాగా పాడగలను. ఇలా వాడుకున్న నైపుణ్యాలు, వాళ్ళ స్కిల్స్ గురించి కొంతమంది అతిశయిస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. మరి కొంతమంది వాడుకున్న అందచందాలను బట్టి గొప్పగా చెప్పుకుంటారు. మరి కొంచెం మంది వాళ్ళకున్న బలం, ఏ బలం? బంధు బలం, అంగు బలం, ధన బలం, మంది బలం. ఈ బలాల గురించి ఏం చెప్పుకుంటారు? మాకు 7 కుటుంబాలు, మాకు 7 తరాలు అంట వాళ్ళ బలం గురించి చూడండి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు ఉన్న వాటిని బట్టి, నీకు కలిగిన వాటిని బట్టి నీవు అతిశయించడం కాదు. దేని గురించి అతిశయించాలంటే ఇక్కడ ఆయన పరిశీలనగా తెలుసుకుని దేవుని గురించిన జ్ఞాన విషయంలో మనం అతిశయించాలి. ఒక వచనం చదువుతారా? రోమపత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు ఆయన అతిశయం ఎవరో. క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. దేవుడికి మహిమ కలుగునుక. పౌలు భక్తుడు ఏమంటున్నాడు అక్కడ? ఎవరిని బట్టి అతిశయ కారణం కలదట? తన కులం చెప్పుకుంటున్నాడా? తన మతం అని చెప్తున్నాడా? తనకు ఉన్న ప్రజ్ఞాత తెలుసు కదా పౌలు గురించి. ధర్మశాస్త్రోపదేశకుడు, నిష్ఠాగరిష్ట కలిగిన యోధ మతస్థుడు. అయితే అవన్నీ నా అతిశయం అంటున్నాడా? నా ఆనందం అంటున్నాడా? నా సంతోషం అంటున్నాడా? మరి ఏంటంటే తన అతిశయం, తన ఆనందం ఎవరట? క్రీస్తు యేసునందరి జ్ఞానం. ఒకసారి మన చదవండి, అదే వచ్చును. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే ఇర్మియా గారు చెప్పింది, పౌలు గారు చెప్పింది ఒకటే. ఏంటది? దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. దేవుని విషయాలను బట్టి మాకేం కలదు? అతిశయ. ఏంటి దేవుడి జ్ఞానం? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకసారి. 21వ కీర్తనలో రాజు దేవుని బలమును బట్టి సంతోషించును, రాజు దేవుడిచ్చిన రక్షణను బట్టి హర్షించును, రాజు దేవుని సన్నిధిలో ఉల్లసించును అంటాడు. ఏం చేస్తున్నాడు అక్కడ రాజు? దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుని సన్నిధిని బట్టి. మొదటిది దేవుని బలాన్ని బట్టి. ఇదేంటి? దేవుడి నీతి. దేవుడి నీతి ఏం చేసేది? ధనాన్ని బట్టి అతిశయించదు. ఎవరిని బట్టి అతిశయించేది? దేవుడిని బట్టి అతిశయించేది. దేవుని కలిగిన నాయకుడు, దేవుని కలిగిన రాజు ఎవరిని బట్టి అతిశయిస్తున్నారు? చెప్పరే? అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా ఎవరిని బట్టి అతిశయించాలి? ధనాన్ని బట్ట, బలాన్ని బట్ట, జ్ఞానాన్ని బట్ట, మరి దేన్ని బట్టి? అలా అతిశయించే వాళ్ళు ఏమవుతారట?
చిగురాకులాగా వృద్ధి చెందుతారు. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి చిగురాకు వలె వృద్ధి చెందుతాం అంటే నీతిమంతుని ఇక్కడ దేవుడు దేనితో పోల్చాడు చిగురాకుతో పోల్చాడు. అంటే ఒక చెట్టుతో పోల్చాడు. దేనితో పోల్చాడు? చెట్టుతో. చెట్టుతో పోల్చాడు. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో నీతిమంతులను దేవుడు చెట్టుతో పోల్చాడు. మరి మీరు గమనిస్తే నా తండ్రి వాక్యం చదివించా, అక్కడ ఒలీవ చెట్టు కనపడింది. అట్లాగే కుమారుడు వాక్యంలో మనకి ద్రాక్షావళి కనపడింది, అక్కడ ద్రాక్ష చెట్టు కనపడింది. ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీతిమంతుల్ని దేనితో పోల్చాడు? చెట్లతో పోల్చాడు. అలాగే 92వ కీర్తనలో అక్కడ కూడా నీతిమంతుల్ని దేవుడు దేనితో పోల్చాడు? చూడండి ఒకసారి 92వ కీర్తన 12 పత్రాలు వచ్చినారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మబ్బువేయుదురు. చూడండి ఇక్కడ దేనితో పోల్చాడు? ఖర్జూర వృక్షంతో పోల్చాడు. అంటే దేవుని బిడ్డలు, దేవుని ఆశ్రయించే వాళ్ళు దేంతో పోల్చబడ్డారు? చెట్లతో పోల్చబడ్డారు. ఏ చెట్లని చెప్పుకున్నాం ఇప్పుడు? ఒకటి 52:8లోనేమో ఒలీవ చెట్టు, 92లోనేమో ఖర్జూరపు, అలాగే యోహాను సువార్త 15లోనేమో ద్రాక్షావళితో పోల్చబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ చెట్లు ఎట్లా ఉన్నాయి? ఏమవుతున్నాయి? చిగురాకు వృద్ధి చెందినట్లుగా. అలా వృద్ధి చెందాలంటే ముందుగా ఈ చెట్లు ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? నాటబడాలి. దేంట్లో? దేవుని నీతిలో, దేవుని ప్రేమలో, దేవుని క్రమములలో ఈ చెట్లు ఏం చేయబడాలి? అంతే కదా. నాటబడకుండా చెట్టుకు పోషణ వచ్చిందా? నాటబడకుండా చెట్టుకు సారం వచ్చిందా? నాటబడకుండా చెట్టుకి పూలు వస్తాయా? చిగురు వస్తాయా? దేవుడి నీతిలో నాటబడిన వారు ఏమవుతారు? అది ఖర్జూరపు చెట్టులాగా ఏ నెలకా నెల మువ్వు వేయచ్చు, మరి ఏమవుతారు? చిగుర్చుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. కీర్తన 1:3 ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 1:3. అతడు నీటి కాలువల యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలమిచ్చు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. రైట్. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చెట్టు కనబడుతుంది. దేవుడి దృష్టిలో న్యాయవంతులు, నీతిమంతులు దేవుడు నాటిన చెట్లు. దేవుడు చెట్లు నాడతాడా? ఇందాక మత్తయి సువార్త 15 చదివించారు. తండ్రి నాటని చెట్లను ఆయన ఏం చేస్తాడంట? వెలిగించి వేస్తాడు. చదివారండి అక్కడ మత్తయి సువార్త 15 మనం చదువుకున్నామా? 13వ వచనంలో 15-13లో దేవుడు నాటని చెట్లు పెళ్ళగింపబడును ఉందా? అక్కడ చదివారా? దేవుడు నాటని చెట్లు ఉన్నాయా? ఎవరు దేవుడు నాటని చెట్లు అంటే? అంతే, బాగా చెప్పారు. అనీతిమంతులు, ధనాన్ని ప్రేమించేవారు. దేవుడు నాటిన చెట్లు అంటే అంతే, దేవుని నీతిలో నిలిచిన వారు దేవుడు నాటిన చెట్లు. బైబిల్లో నీతిమంతులకు పెట్టబడిన పేరేంటంటే దేవుడు నాటిన చెట్లు. దేవుడు నాటిన, మరి దేవుడు నాటిన చెట్లు ఎలా ఉంటాయి అంటే 1:3 చదివారు కదా. ఎలా ఉంటాయట అవి? నీతి ఓరన నాటబడినవై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె ఉండును. దేవుడికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే అది నీతి ఓరన నాటబడిన వాడు లాగా ఉంటాడు. నీటి ఓరన నాటబడిన చెట్లు అంటే ఇప్పుడు మన కాలువ ఉంది, కాలువ పక్కన చెట్లు ఉన్నాయి. వేసవకాలం వచ్చినా ఎలా ఉంటాయి? వానాకాలంలో, శీతాకాలంలో, ఎండాకాలంలో. ఎందుకని? నీటి కాలువల ఒడ్డున అవి నాటబడ్డాయి కాబట్టి అవి ఎప్పుడు చూడండి ఎట్లా ఉంటాయంట? పచ్చగానే ఉంటాయి. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆకు వాడగా అన్నారు. ఆకు వాడని చెట్లు ఎప్పుడు చూసారా మీరు? ఆకు వాడని చెట్లు
ఏం పౌలు గారు, ఆకు వాడిన చెట్లు అంటాయా? తాటి చెట్టుకైనా ఒక రోజుకి ఒక ఆకు రాతా ఉంటుంది కదా, ఎందుకు కొత్త ఉంటుంది కదా సంవత్సరం అయిన తర్వాత. తాటి చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటంటే నెలకు ఒక ఆకు వచ్చింది. ఈత చెట్టు యొక్క స్పెషాలిటీ కూడా అది, నెలకు ఒక ఆకు వస్తూ ఉంటుంది, నెలకు ఒక ఆకు. అవును, తాటి చెట్టుకి అయితే సంవత్సరానికి 12 ఆకులు వస్తాయి. అందుకే అక్కడ ఖర్జూరు చెట్లు అంటే ఈత చెట్లే కదా, ఈత చెట్లు ఖర్జూరు చెట్లు ఒకేలాగా ఉంటాయి. పామ్ ట్రీస్ అంటారు. తాటి చెట్టు కూడా అలాగే ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు ఒక ఆకు వచ్చి ఏమవుతా ఉంటాయి, పైకి ఎగురుతా, పైకి పాకుతా, పైకి ఎదుగుతా ఉంటాయి. వేర్లేమో భూమి కిందకి వెళ్తాయి, చెట్టు ఏమో అది యాప చెట్లు చూడండి, అవి తిన్నగా వెళ్తాయా? దాని వేళ్ళు కిందకి వెళ్తాయి తిన్నగా. యాప చెట్టు దొడ్లో మీ దొడ్లో ఉంటే దాని వేలు పక్కలో దొడ్లో ఉంటాయి. కానీ తాటి చెట్టు వేలు అలా ఉండవు. తాటి చెట్టు వేలు అది ఎక్కడ ఉండదో దాని వేలు కూడా అట్లాగే కిందకి వెళ్తాయి తప్ప పక్క దొడ్లోకి వెళ్ళదని. నీతిమంతుడు కూడా అంతే, వాడు దేవుడిలో నాటబడి ఉంటాడు తప్ప ఆయనకి ఎవరి మీద నాటబడ్డు. అట్లాగే వాడు దేవుడు దిక్కుకి ఎదుగుతాడు తప్ప ఇంక ఏ దిక్కుకి పోడు. అందుకే దేవుడు నీతిమంతుడిని ఏ చెట్టుతో పోల్చాడు? ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు. వీడు పక్క దొడ్లోకి వెళ్ళదు. మనం కూడా బైబిల్ మిషన్లో నాటబడ్డాం, బైబిల్ మిషన్ మందిరంలో నాటబడ్డాం. ఇప్పుడు మనం కూడా ఎలా ఉంటాం? సపరేట్. బైబిల్ మిషన్ బయలుపరిచిన దేవుడిలోనే ఉంటాం. రేపు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొంటాం. ఆ నీతి ఏం చేసింది? అటు తప్పిపోనివ్వదు, ఇటు తప్పిపోనివ్వదు, ఆ దొడ్లోకి వెళ్ళనివ్వదు, ఈ దొడ్లోకి వెళ్ళనివ్వదు. దాన్ని ఏమంటారు? నీతి. ఏంటిది? దైవ నీతి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాటలో ఆకు వాడని స్థితి అంటే ఏంటి? నీతిమంతుడికి ఆకు వాడని స్థితి అంటే చెప్తారా? సాక్ష్యం కలిగి ఉంటాడు. ఏంటి? సాక్ష్యం ఎన్నడూ కూడా పాడుతాడు, పాడు చేసుకోడు, పాడు కాదు కూడా. పోయిన వారు నేను చెప్పానే, బండ మీద పునాది వేసిన వాడు వరదొచ్చినా, గాలొచ్చినా, వానొచ్చినా ఏమంటాడు? దేవుడు ఎందుకో రానిచ్చాడంటాడు తప్ప ఎందుకు వచ్చింది అని. అట్లాగే ఈ వీడు కూడా, ఎవడు? నీతిలో నాటబడిన ఈ నీతిమంతుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తన ఆకు అంటే తన సాక్ష్యం, నీతి ఏం చేసేది? తన సాక్ష్యాన్ని పాడు కానివ్వదు. ఎప్పుడు కూడా 2 లీటర్లని 4 లీటర్లు చేయడు, 30,000ని 3 లక్షలు చేయడు. అమ్మా నాన్న ఏ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినా పేరు బంధాన్ని గుర్తించుకుంటాడు తప్ప చెప్పలే. ఈ ధన బంధాన్ని బట్టి వాళ్ళు ఏమాత్రం నిన్ను చూసేదేంటి అని సాక్ష్యం పోగొట్టుకోడు. ఏ పరిస్థితుల్లోనైనా నీతిమంతుడు తన సాక్ష్యాన్ని ఆదివారం అయినా సరే చెప్పే 1000 రూపాయలు సొమ్ము వచ్చినా సరే ఏం చేయడు, చెప్పే తన సాక్ష్యాన్ని పోగొట్టుకోడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా నీతిగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? చిగురాకులాగా. మనం అందరం అనుకుంటాం గుడికి గుడికి వస్తే ఏమొస్తుంది, పనికి వెళ్తే అనుకుంటాం. కానీ చివరికి ఆ సొమ్ము ఏం చేసేది? మనల్ని జీవంలో తీసుకెళ్తుందా? కానీ ఇదేం చేసేది? నేను చెప్తుంది కదా, ప్రభువే చెప్పాడు కదా అన్నమాట. అందుకే నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతి నాటబడిన ఆకు వాడదు. అంటే ఆ నీతి ఏం చేసేదంటే తన సాక్ష్యాన్ని అలాగే అతడు చేయగలరు. అంటే ఏంటి? మీరు ఏది అడిగితే, ఏం కోరుకుంటే, దేవుని అది ఏం ఆశిస్తే మరి అది వృద్ధి కాదా? అది అభివృద్ధి కాదా? ఎలా వృద్ధి, ఎలా అభివృద్ధి? మీరు నమ్మాలి. 30 కంటే 3 లక్షలు ఎన్నో రేట్లు ఎక్కువ. కానీ దేవుడు
నువ్వు నీతిగా ఉంటే 3 లక్షల కంటే అంతే కదా. ఏముంది, బలాత్కారంగా బ్రతికాం, మాయ రోగం వచ్చింది అనుకోండి, 3 లక్షలు ఏమవుతాయి? అంటే నువ్వు నీతిగా ఉన్నావు, ఏ రోగం రాలేదనుకో 30,000తో సమృద్ధిగా బ్రతకాలి. 33 లక్షలతో పని. అప్పుడు దేవుడు చేసే కార్యాలు చెవికి గోచరములు. అందుకే మనం ఏం చేయకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా నీతిని పాడు చేసుకోకూడదు. నీతిని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల మీద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని ఏడు తనను, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవుడికి మహిమ కలుగును గాక. చూసినాక రాయబడిన మాటలు, వెట్ట కలిగిన భయపడదు, వర్షం లేనప్పుడు కూడా ఆకుపచ్చగానే ఉంటది, వర్షం లేకపోయినా ఆ సంవత్సరం చింతన ఉండదు, కాపు మానదు. అంటే ఏంటి? చక్కని పచ్చని స్థితి. దానికి కారణం ఏంటి? దేవుడి నీతి. అందుకే మనం దేవుని ప్రేమలో ఏం చేయబడాలి? నాటబడాలి. 2, దేవుని ఆలయంలో నాటబడాలి, దేవుడి సన్నిధిలో నాటబడాలి. మనం నాటబడకపోతే మందిర సారం వచ్చిందా? సన్నిధి సారం వచ్చిందా? దేవుడి సారం వచ్చిందా? అంతే కదా. చెట్టు ఏం చేయబడాలి? దేవుని ప్రేమ అనే నేలలో మొక్కలాగా మనం నాటబడాలి. అంతే కదా. మనం నాటబడకపోతే ఆ సారం మనకు రాదు. వెట్ట తగిలినా, వాన ఆగిపోయినా, నువ్వు నాటబడుంటే ఆ దేవుడి సారం ఏం చేసేది? ఏ కాలానికి ఆ కాలపు చిగురాకులాగా నేను ఏం చేసేది? చిగురింపచేసేది. అదే మనం ప్రకృతి పడి చెప్పరే, ప్రకృతి పడి దేవుడిలో కాకుండా ధనంలో నాటబడ్డాం అనుకోండి, బహుశా అప్పటికప్పుడు రెడీమేడ్ గా అవసరాలు తేవచ్చు. కానీ ముగింపులో ఏం చేసేది? అంతే కదా. అంతే కదా. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతి 6:10 చెప్తాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, కొంతమంది ధనమును ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమను తామే. అట్లాగే ధనం సకల కీడులకు. చూడండి ఒకసారి చదవండి 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలకు తమను తామే పొడుచుకునేది, తమను తామే పాడు చేసుకునేది. అయితే మనం అలా ఉండకూడదని దేవుడు ఏం చెప్తున్నాడు? ధనం ఏం చేసేది? దైవ నీతిలో నుంచి నిన్ను బయటికి తెచ్చేసింది. ధనం ఏం చేసేది? నీలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తెచ్చేసింది. ధనం ఏం చేసేది? నిన్ను నీవే పొడుచుకుని పాడు అయిపోయేటట్టు చేసేది. ధనం ఏం చేసేది? నిత్య జీవానికి నేను దూరం చేసేది. అందుకే మనం ధనం మీద నమ్మకం ఉంచకుండా ఎవరి మీద నమ్మకం ఉంచుతాం? నీతి అంటే అదే కదా, దేవుడిని నమ్మటం, దేవుని మాట ప్రకారం. నీతి అంటే దేవుడితో సరైన సంబంధం, మనుషులతో సరైన సంబంధం, నీ మనసాక్షితో. ఎవరైనా చెప్పారు నీతి అంటే దేవుని ప్రేమలో నిలవటం, దేవుని క్రమములలో నిలవటం, దేవుని ఇష్టం మీద నిలవటం. అలా నిలిచి ఉండటం వల్ల ఆయనలో ఉన్న సారమంతా ఏం చేసేది? మనల్ని యోహాను పత్రికలో చదివారు కదా,
నీతిమంతులుగా చేసి నిత్య జీవాన్ని చిగురాకులాగా చిగురింపచేసింది. ఎట్లా? చిగురాకులాగా చెప్పరే, చిగురాకులాగా. ఏది చిగురింపచేసేది? దేవుళ్ళలో నిలిచి ఉండే ఆ నీతి మనల్ని ఏం చేసేదట? చిగురాకులాగా. చెప్పండి, దేవుడిలో నిలిచి ఉన్నావా, ధనంలో నిలిచి ఉన్నావా? కానీ ధనంలో నిలిచి ఉంటే వచ్చే ముగింపు పాడైపోవటం, మరి దేవుడు నిలిచి ఉంటే వచ్చే ముగింపు నిత్య జీవము. అంటే ధన్యత ప్రభు మనకిచ్చి ఆయన రాగం సిద్ధపరిచి మేఘం ఎక్కించును కాక. ప్రార్థన చేసుకుందాం. దైవ ప్రభా, కృపగల తండ్రి, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతి